Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ephesians, chapter 3, verse 21. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ఎఫీసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము. Unto him be glory in the church throughout all ages. దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. The epistle of Apostle Paul to the Ephesians is filled with spiritual riches. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రిక ఎంతో ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యంతో నింపబడినటువంటి పత్రిక. Paul wrote many epistles to different churches, we all know it. మనకందరికీ తెలిసినటువంటి సంగతి, ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు అనేకమైనటువంటి సంఘాలకు అనేక పత్రికలు రాస్తూ వచ్చాడు. To Corinth, కొరింథీ సంఘానికి రాశాడు, Galatia and Philippi, తర్వాత గలతీలకు, తర్వాత ఫిలిప్పీలకు, Colossae and Thessalonica. తర్వాత కొలొస్సీలకు, తెస్సలోనికైలకు. Out of all the letters, అన్ని పత్రికల్లో కూడా the letter to Ephesus is like Mount Everest. ఎఫెసీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక అది కొండ ఆ యొక్క శిఖరం Mount లాంటిది, Everest. ఎవరెస్ట్ లాంటిది. అది Everest శిఖరము లాంటిది. ఎవరెస్ట్ శిఖరం లాంటిది. In the first 3 chapters of this epistle, ఈ యొక్క పత్రికలో ఉన్నటువంటి మొదటి 3 అధ్యాయాలు Paul talks about the believer's wealth. పౌలు విశ్వాసుల యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And from 4:1 to 6:9, 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 6వ అధ్యాయం మొదటి వచనం వరకు, 6:9, 6వ అధ్యాయం 9వ వచనం వరకు Paul talks about believer's walk. పౌలు విశ్వాసుల యొక్క నడకను గురించి మాట్లాడుతున్నాడు. And finally, చివరిగా in 6th chapter 10 to 24, 6వ అధ్యాయము 10వ వచనం నుండి 24వ వచనం వరకు he talks about believer's warfare. ఆయన విశ్వాసుల యొక్క యుద్ధ భూమిని గురించి మాట్లాడుతున్నాడు. So 3 important things. 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. All the 3 are in relation to the believer. 3 సంగతులు కూడా విశ్వాసులకు సంబంధించి మాట్లాడుతున్నాడు. Believer's wealth, విశ్వాసుల యొక్క ఐశ్వర్యము, believer's walk, తర్వాత విశ్వాసుల యొక్క నడక, believer's warfare. తర్వాత విశ్వాసుల యొక్క యుద్ధ భూమి. There are at least 5 reasons as to why it is important to study the epistle to Ephesians. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను చదవటానికి కనీసం ఒక 5 కారణాలు ఉన్నాయి. What are they? ఆ కారణాలు ఏంటి? Number 1, మొదటిది, it reminds us of our ultimate hope. అది మన యొక్క చిట్ట చివరి నిరీక్షణ ఏంటో దాన్ని తెలియజేస్తా ఉంది. Secondly, రెండవది, it reminds us of the root of all our problems. మన యొక్క సమస్యలన్నిటికీ కూడా ఉన్నటువంటి ఆ మూలము, ఆ కారణం ఏంటో తెలియజేస్తుంది. And thirdly, మూడోది, it reminds us of the source of our unity. మన యొక్క ఐక్యతకు ఉన్నటువంటి ఆ యొక్క మూలాన్ని తెలియజేస్తా ఉంది. Fourthly, నాలుగోది, it reminds us that the home is the impetus of reformation. That is, it is the center of reform, our home. మన యొక్క కుటుంబాలు, Home is important. మన యొక్క గృహమే మన యొక్క జీవితాలు మార్పు చెందటానికి లేక రూపాంతరం పరచబడటానికి అది మూలం అనే సంగతిని తెలియజేస్తుంది. That's why he writes about the wife and husband and all those children and others. అందుకొరకే భార్య, తర్వాత భర్త, తర్వాత పిల్లలను గూర్చిన ఆ సంగతులు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. In the small letter of 6 chapters, he has allotted sufficient space to the family. ఆయన ఈ యొక్క చిన్న పత్రిక అయినటువంటి 6 అధ్యాయాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి చాలిన విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. And fifth thing is, 5వ సంగతి, it reminds us of our true enemy. అది మన యొక్క నిజమైన శత్రువును గూర్చి మన జ్ఞాపకం చేస్తా ఉంది. Oh, see, 5 things. 5 సంగతులు. One is మొదటిది ultimate hope. మన యొక్క చిట్ట చివరి నిరీక్షణ. Secondly, రెండవది, root of all our problems. మన సమస్యలన్నిటికి ఉన్నటువంటి మూలము. Thirdly, మూడోది, source of our unity. మన యొక్క ఐక్యతకు ఉన్నటువంటి ఆ యొక్క మూలము. Fourthly, నాలుగోది, the importance of family. మన యొక్క కుటుంబం యొక్క ప్రాధాన్యత. And fifthly, ఐదోది, who is our true enemy. ఎవరు మన యొక్క నిజమైనటువంటి శత్రువు. So in chapter 3, 3వ అధ్యాయంలో after writing about the fathomless love and power of God, దేవుని యొక్క కొలవలేనటువంటి ఆ యొక్క ప్రేమ శక్తిని గూర్చి వివరించిన తర్వాత he talks about the glory. ఆయన మహిమను గురించి మాట్లాడుతున్నాడు. The Lord our God is worthy of all glory and honor because of various reasons. మన దేవుడైనటువంటి యెహోవా సమస్తమైనటువంటి మహిమ ఘనత అనేకమైనటువంటి కారణాలను బట్టి ఆయనే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందటానికి అర్హుడై ఉన్నాడు. It is because of who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. And secondly, what he has done for us. రెండోదిగా ఆయన మన కొరకై ఏమి జరిగించినాడో దాన్ని బట్టి. If you read the book of Romans, రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం చదివినట్లయితే we rejoice at the depth of riches both of wisdom and knowledge of God. దేవుని యొక్క జ్ఞానము, తర్వాత దేవుని యొక్క తెలివిని విషయమే చూస్తే అందులో ఉన్నటువంటి లోతును బట్టి మనం ఎంతో సంతోషించే వారంగా ఉంటాము. We are reminded of his unsearchable judgments and unfathomable ways. ఆయన
శోధింప శక్యం కానటువంటి తీర్పులు, ఆయన శోధింప శక్యం కానటువంటి మార్గాల విషయమై మనకు జ్ఞాపకం చేయబడతా That's what ఉంది. we read in Romans 11:33. అదే రోమిలకు రాసిన పత్రిక 11:33లో మనం చదువుతాము. No one knows the mind of God. ఎవరికి కూడా దేవుని యొక్క మనస్సు తెలియదు. As Paul said, పౌలు అన్నట్లుగా no one can become his counselor who can counsel God. ఎవరు కూడా దేవునికి ఆలోచన చెప్పలేరు. ఎవరు దేవునికి ఆలోచనకర్తగా So ఉండగలుగుతారు. when writing to Timothy, తిమోతికి రాస్తున్నప్పుడు Paul ascribes all glory to God because God rescues his servant from every evil. పౌలు దేవునికి సమస్తమైనటువంటి మహిమనిస్తా ఉన్నాడు. ఎందుకొరకంటే దేవుడే సమస్తమైనటువంటి చెడు కీడు నుండి ఆయనే తప్పించువాడై His ఉన్నాడు. servants. ఆయన తన దాసులను తప్పించువాడై And ఉన్నాడు. he has promised to lead us safely to heaven. ఆయన పరలోకానికి సురక్షితంగా మనల్ని నడిపిస్తాడని వాగ్దానం చేశాడు. Similarly, Peter also rejoiced in the glory of God. అదే విధానములో పేతురు కూడా దేవుని యొక్క మహిమలో ఆయన ఆనందించినటువంటి వాడుగా John ఉన్నాడు. also speaks of the glory of God in the book of Revelation. ప్రకటన గ్రంథంలో యోహాను కూడా దేవుని యొక్క మహిమను గూర్చి మాట్లాడుతా ఉన్నాడు. So here we can see Paul's spontaneous outburst of worship and praise in this passage. ఈ యొక్క భాగంలో చూస్తే పౌలు దేవుని ఆరాధించేటువంటి ఆ యొక్క కృతజ్ఞత చెల్లించే విషయంలో ఆయన సంతోషాన్ని తెలియజేస్తా ఉన్నాడు. His spontaneous outburst of worship and praise. ఆయన యొక్క స్తుతి ఆరాధనలో చూస్తే ఉన్న పాటను ఆయన పలుకుతా ఉన్నాడు ఈ మాటలు. And we can see in the verse for our meditation, మన ధ్యానం కొరకునేటువంటి యొక్క వచనములో 4 things we can see. 4 విషయాలు మనం చూడొచ్చు. Let us see every word. మనం ప్రతి మాటను చూస్తాము. So number 1, మొదటిది, to whom the glory be given? ఈ మహిమ ఎవరికి ఇవ్వాలి? To God only. దేవునికి మాత్రమే. That is the first thing. అది మొదటి సంగతి. Secondly, రెండోది, through whom glory is to be given? ఎవరి ద్వారా ఈ యొక్క మహిమ ఇవ్వబడాలి? Through Jesus Christ. యేసు వారి ద్వారా. All things are created of Christ, through Christ and to Christ. అన్ని సంగతులు కూడా యేసు వారి ద్వారాను ఆయన కొరకును ఆయన నిమిత్తమై సృజించబడ్డాయి. He is appointed as head over all. ఆయన అందరికంటే కూడా అందరిపైన శిరస్సుగా ఆయన He is నియమించబడ్డాడు. the only mediator between God and man. మానవునికి దేవునికి మధ్యలో ఆయనే ఏకైక మధ్యవర్తి అయి ఉన్నాడు. Maybe your supplication, intercession or thanksgiving, whatever it may be through Lord Jesus Christ only. అది నీ యొక్క విజ్ఞాపన కావచ్చు, నీ యొక్క కృతజ్ఞత కావచ్చు, నీ యొక్క స్తుతి కావచ్చు, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే దేవుని యొద్దకు చేరాలి. In him God bestows all grace upon us. ఆయన ద్వారా మాత్రమే దేవుడు మన మీద సమస్త విధములైన కృపను In విస్తరింపజేయగలడు. him only all our words and works are sanctified. ఆయన యందు మాత్రమే మన యొక్క మాటలు, మన యొక్క కార్యాలన్నీ కూడా అవి పవిత్రపరచబడతాయి. Whatever we do in the service of God, if it be done in the name of Jesus Christ, then only it will be accepted. దేవుని యొక్క సేవలో మనం ఏ కార్యము చేసినా కూడా అది యేసు ప్రభువారి యొక్క నామములో చేసినప్పుడు మాత్రమే అది అంగీకరించబడుతుంది. Not only we have to do in the name of Christ, we must do it in the utter dependence upon his mediation and lordship. యేసుక్రీస్తు వారి యొక్క నామములో కార్యాలు జరిగించడం మాత్రమే కాకుండా ఆయన యొక్క నామం మీద సంపూర్ణమైనటువంటి ఆధారపడి ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచి చేయాలి. Then only they will be accepted. అప్పుడు మాత్రమే అవన్నీ కూడా అంగీకరించబడతాయి. You do the work of God according to your carnal will. నీవు నీ యొక్క శరీర సంబంధమైనటువంటి చిత్తానుసారముగా నువ్వు కార్యాలు జరిగించినప్పుడు, God's work. దేవుని యొక్క పనిని జరిగించినప్పుడు, If it is not done according to the will of God, దేవుని యొక్క చిత్త ప్రకారం కనుక అది చేయనట్లయితే, though it is God's work, your service will not be accepted by the Father. అది దేవుని పని అయినప్పటికీ కూడా తండ్రి చేత ఆ పని అంగీకరించబడదు. One day the Father will say, ఒక దినాన తండ్రి అంటాడు, I knew you not. నేను నిన్ను ఎరుగను అంటాడు. So this is the second truth in this verse. ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి రెండో సత్యం ఇది. That's why through Jesus Christ is very important. అందుకొరకే క్రీస్తు ద్వారా అనేటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. And the third question, మూడో ప్రశ్న, by whom glory is to be given to God? ఎవరివ్వాలి ఆ యొక్క దేవునికి ఆ మహిమను? The church. సంఘం ఇవ్వాలి. Church means the congregation of the born again people. సంఘం అంటే తిరిగి జన్మించినటువంటి దేవుని యొక్క సమూహం, The group of those faithful persons. ఆ నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క గుంపు, Among whom the pure word of God is preached. వారి మధ్య ఎవరి మధ్య అయితే ఆ యొక్క పవిత్రమైన వాక్యం బోధించబడుతుందో, And among whom the sacraments are
rightly ministered and all this table and all worship and all these things. ఎవరి మధ్య ఈ యొక్క ఆరాధన పవిత్రమైనటువంటి బల్ల నియమించబడి ఆచరించబడుతుందో వారితో అది యొక్క ఆరాధన చేయబడాలి. All God's works must show his praise. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ఆయన స్తుతిని But చూపించాలి. his saints shall bless him. ఆయన యొక్క పరిశుద్ధులు ఆయనను స్తుతించాలి, సన్నుతిస్తారు. This is the third thing. ఇది మూడో And సంగతి. fourthly, నాలుగోది, during what period we have to glorify him? ఎటువంటి సమయంలో ఎటువంటి కాలములో మనం ఆయన మహింపరచాలి? Just now we have read మనం ఇదివరకు చదువుతూ వచ్చారు, throughout all ages. అన్ని తరముల యందు అంటాడు. Every work of man has its limit and its end if it is work of man. మనుషుని యొక్క కార్యం అవుతే ప్రతి ఒక్క కార్యానికి కూడా అంతము ముగింపు అనేటువంటిది ఉంటుంది. Our human glory is like the flower of the field. మానవ యొక్క మహిమను గనక మనం గమనిస్తే పొలంలో ఉన్నటువంటి ఒక పువ్వు వలె అది ఉంది. The wind passeth over it and it is gone. అది గాలి వీచినప్పుడు అది కనబడకుండా పోతుంది. See, many, even when we work in the government, మనం ప్రభుత్వంలో పనిచేసినా కూడా today you may be the director. ఈ దినాన నువ్వు డైరెక్టర్ అయి ఉండొచ్చు, Tomorrow you are going to retire. రేపటి దినాన నువ్వు ఆ యొక్క పదవి విరమణ చేయొచ్చు. Today everybody will be saluting you, tomorrow nobody will salute you. ఈ దినాన చూస్తే అందరు నీకు ఆ యొక్క సలాం చెప్పొచ్చు, కానీ రేపటి దినాన నీకు ఎవరు కూడా ఏం చెప్పకపోవచ్చు. Yeah, see, human glory is temporal. అయితే మానవ మహిమ అనేటువంటిది అది తాత్కాలికమైంది. It is not so with God's glory. అయితే దేవుని మహిమ విషయం అలాగూ లేదు. His praises are endless as his life is endless. ఆయన యొక్క జీవితం ఏ రీతిగా అయితే అంతము లేనిదిగా ఉందో ఆయనకు వచ్చేటువంటి ఆ స్తుతి కూడా అంతము లేనిది. Eternity only can show the full scene of God's praise. నిత్యత్వము మాత్రమే దేవుని యొక్క సంపూర్ణ స్తుతిని So చూపించగలుగుతుంది. as it was in the beginning, so it is now and it shall be evermore. ఆరంభములో ఎలాగుంటా వచ్చిందో ప్రస్తుతం ఎలాగుందో తర్వాత భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. So in this benedictory words, ఈ యొక్క ఆశీర్వచనపు మాటలో the apostle was concluding his prayer. ఈ యొక్క అపోస్తలుడు తన యొక్క ప్రార్థనను ముగిస్తా ఉన్నాడు. What he means? ఆయన ఏమంటున్నాడు? Glory is to be given to God on account of his perfection. దేవుని యొక్క పరిపూర్ణతను బట్టి దేవునికి మహిమ ఇవ్వబడాలి అంటాడు. We have to glorify him on account of his works of creation which are to be commended. మనము ఆయన చేసినటువంటి సృష్టిలో ఆయన చేసినటువంటి కార్యాలు అవెంతో అభినందించబడినటువంటి సంగతి Because of that we have to glorify him. దాన్ని బట్టి మనం మహింపరిచేటువంటి వారంగా Give ఉండాలి. glory to him on account of his mercies, తన యొక్క కనికరాలను బట్టి దేవునికి మనం మహిమనివ్వాలి. especially spiritual mercies. ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైనటువంటి కనికరాలు. Above all, glorify him because the salvation is free due to his grace. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ఆయన కృప ద్వారా రక్షణ ఉచితము గనక ఆయనకు మనం మహిమ ఇచ్చే వారంగా Faith ఉండాలి. is to be exercised on him as he is a covenant keeping God. ఆయన నిబంధన నెరవేర్చేటువంటి దేవుడు గనక ఆయన మీద మనం విశ్వాసము అభ్యసించేటువంటి So వారంగా we ఉండాలి. are so blessed as we are the part of the church. మనము సంఘములో ఒక భాగమైనందుకొరకే మనం ఎంతో ధన్యులంగా ఉన్నాం. Because church is the instrument God has chosen to show his glory. దేవుడు తన మహిమను చూపించటానికి సంఘమును ఒక సాధనముగా ఆయన వాడుకుంటున్నాడు. Since the church is eternal, ఈ యొక్క సంఘం అది నిత్యమైంది గనక so this glory will be proclaimed throughout all ages. ఈ యొక్క మహిమ అన్ని తరముల్లో కూడా అది For ప్రకటించబడుతుంది. our salvation we glorify him. మన రక్షణను బట్టి దేవుని The మహింపరుస్తాము. work that God has done in each of our lives is going to be used by the Father as an everlasting testimony of his goodness and his grace. దేవుడు మన యొక్క జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క కార్యము ద్వారా దేవుడు తండ్రి ఆ యొక్క నిత్యమైనటువంటి సాక్ష్యముగా తన యొక్క మహిమార్థమై తనకు స్తుతి కలుగుతున్నట్లుగా ఆయన వాడుకుంటూ So ఉంటాడు. may we never forget that it is not because of anything we have done that we are saved. అది మనం రక్షించబడటానికి ఏమి కూడా చేయలేదనేటువంటి సంగతి మనము జ్ఞాపకం ఉంచుకొని లాగున చేస్తున్నాడు. But by God's amazing and indefinable grace we are saved. మనము దేవుని యొక్క అది వివరించ సఖ్యముగానటువంటి ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. It is by faith in his sacrificial death and glorious resurrection that we are redeemed from our slavery of sin. ఆయన యొక్క ఎంతో మహత్యమైనటువంటి ఆ యొక్క మరణము ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి ఆయన యొక్క పునరుత్థానము ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాం. So may the truth of our salvation and the good works we carry out after salvation through the power of Christ, they bring everlasting glory to Christ. మనము చూస్తే అది May the truth of our salvation మన రక్షణ యొక్క సత్యము and also the good works we carry after salvation, మనము రక్షణ తర్వాత కొనసాగించేటువంటి మంచి పనులు, those good works also through the power of Lord Jesus, ఆ యొక్క మంచి పనులు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే they must bring everlasting glory to our Lord and Savior. అవి మన ప్రభు రక్షకుడైనటువంటి ఆయనకు నిత్య మహిమను తీసుకొని రావాలి. As Jesus lived for the glory of the Father, let us also live like that. యేసుక్రీస్తు ప్రభువు
వారు ఎలాగైతే తండ్రి యొక్క మహిమ కొరకే ఆయన జీవిస్తున్నాడో అలాగే మనము కూడా దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలి. As a matter of fact, if we read Isaiah 43:7, వాస్తవానికి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం we are చదివినట్లయితే created for His glory. మనము ఆయన మహిమ కొరకు That's సృజించబడ్డవారము. why in whatever we do, అందుకొరకు మనం ఏమి చేసినప్పటికీ we must be concerned about His glory. మనం ఆయన యొక్క మహిమ విషయమైన పట్టింపు కలిగి ఉండాలి. Paul writes in 1 Corinthians 10:31, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, whether therefore ye eat or drink or whatever ye do, do all to the glory of God. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, let us live and work for His glory. మనం ఆయన యొక్క మహిమ కొరకే జీవించి ఆయన కొరకే పని చేసే వారంగా We ఉండాలి. are to listen to His word and His voice. మనము ఆయన యొక్క మాట తర్వాత ఆయన స్వరాన్ని వినే వారంగా ఉండాలి. We are to do His will and glorify His name. మనము ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన నామాన్ని మహిమపరచాలి. Today whatever you are doing, first ask yourself a question. ఈ దినాన నువ్వు ఏమి చేసినప్పటికీ కూడా నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు. What is that? ఆ ప్రశ్న ఏంటి? Does it bring glory to God? అది దేవునికి మహిమ తెస్తుందా? If not, don't do it. లేనట్లయితే అది చెయ్యకు. The glory of God always comes at the sacrifice of self. దేవుని యొక్క మహిమ ఎప్పుడు వస్తుందంటే స్వయాన్ని ఆ యొక్క త్యాగం చేసుకున్నప్పుడు మాత్రమే So వస్తుంది. our high and privileged calling is to do the will of God in the power of God for the glory of God. మనకు ఇవ్వనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క చిత్తమును ఆయన యొక్క చిత్తములో తర్వాత ఆయన మహిమ కొరకు మనం చేయాలి. And may the Lord, may the face of our Lord Jesus Christ and the love of God the Father and the fellowship of the Holy Spirit be with us, all of us. దేవుని యొక్క ముఖము తర్వాత దేవుని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరితో కూడా ఉండును గాక. Now and forevermore. ఇప్పుడును యుగయుగములు మనతో So ఉండును may గాక. we be true to our call in bringing glory to God. దేవుడు మనకిచ్చినటువంటి ఒక పిలుపునకు మనము సత్యముగా జీవించి ఆయన నామమునకు మనం మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటా. Loving Heavenly Father, ప్రేమగల పలుకుడు మా తండ్రి, we are created for Thy glory. ప్రభువా నీ మహిమ కొరకు మేము సృజించబడ్డాం. So whatever we do, we are expected to do for the glory of God. ప్రభువా మేము ఏమి చేసినా కూడా దేవుని యొక్క మహిమ కొరకు చేయనట్లుగా కోరబడుతున్నాం. God will get the glory. Just now we have seen when our self is sacrificed. ప్రభు తండ్రి, మేము ఇదివరకు చూస్తూ వచ్చినాం, మా స్వయాన్ని మేము త్యాగం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఆయన మహిమపరచబడతాడు. You are worthy of all glory. ప్రభువా నువ్వు సమస్త మహిమను పొందటానికి యోగ్యుడవు. And we have to offer it through Lord Jesus Christ. మేము అది ప్రభువా యేసుక్రీస్తు వారి ద్వారా దాన్ని అర్పించాలి. And you are expecting that glory from the church. ప్రభువా సంఘం నుండి అటువంటి మహిమను కోరుతున్నావు. It is a timeless one. All the ages we have to, the glory is to be offered. ప్రభువా నీకు మహిమ అది అన్ని తరముల్లో కూడా చెల్లించబడాలి. O Lord, in a small sentence, how many wonderful truths, O Lord, they are hidden. తండ్రి యొక్క చిన్న వచనంలో ఎన్ని గొప్ప సత్యాలు దాచి ఉంచినావు. O Lord, we thank Thee for enabling us to see, O Lord, in a brief way. ప్రభువా క్లుప్తమైనటువంటి విధానంలో మేము చూసినట్లు మీరు సహాయపడినందుకొరకే వందనాలు. Guide us throughout this day. ప్రభువా ఈ దినమంతటి కొరకే మీరే మమ్మల్ని నడిపించండి. We do offer this prayer in the glorious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమాయుక్తమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.